హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్వేత. ఫ్రెండ్స్, ఈరోజు మనం డ్రెస్ కటింగ్ చూద్దాం. మనకి డ్రెస్లో కొన్ని ముఖ్యమైన కొలతలు తెలిస్తే చాలు మన డ్రెస్ కటింగ్ ఈజీ అవుతుంది, స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది అండ్ డ్రెస్ కుట్టేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఈరోజు 34 సైజ్ చూపిస్తున్నాను. మనం 34ని డివైడ్ 4 చేసుకోవచ్చు. లేదు మేడం నాకు తెలీదు అంటే మాత్రం టేప్ని 4 ఫోల్డింగ్ చేయాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసాం కదా, 8 వస్తుంది. 8 వచ్చిన తర్వాత 8.5 వస్తుంది. దానికి హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎప్పుడైనా బాడీ కొలతలు తీసుకున్నప్పుడు మనం పర్ఫెక్ట్ కొలతలు తీసుకోవద్దు, కొంచెం లూజ్ పెట్టుకోవాలి. అదేవిధంగా వెస్ట్ భాగం ఎక్కడ తీసుకోవాలి అంటే 14 దగ్గర తీసుకోవాలి. ఓపెన్స్ నేను ఇక్కడ 20 హాఫ్ దగ్గర తీసుకున్నాను. మనం మినిమం 22 నుంచి 19 వరకు తీసుకోవచ్చు. మనం ఏ మెజర్మెంట్ తీసుకున్నా సరే బాడీ మీద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ పెట్టుకోవాలి. అంటే బాడీ కొలతలు తీసుకుంటాం కదా, దాని మీద మనం 4 భాగాలు చేసినప్పుడు దానికి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కలిపి పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా 4 భాగాలు చేశాక ఎంతైతే మెజర్మెంట్ వస్తుందో దానికి మనం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. అది ఏ డ్రెస్కైనా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు నడుం భాగం వచ్చేసి 31 ఉంది కదా, నేను డివైడ్ 4 చేస్తున్నాను. డివైడ్ 4 చేస్తే 7 అంటే 3/4 వస్తుంది. దానికి నేను ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను. ఇలా ఎలాంటి బాడీ సైజ్ అయినా సరే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కుట్టేసుకోవాలి. కొంచెం లూజ్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం మనం కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ టిప్, మనకి షోల్డర్ భాగము బోట్ నెక్స్ కుట్టేటప్పుడు షోల్డర్లో హాఫ్ తీసుకోవాలి. అంటే 14 ఉంటే 7 తీసుకోవాలి. నేను ఇక్కడ అలానే తీసుకున్నాను. బోట్ నెక్ అని కాదు, మనం హై కాలర్ నెక్ కానీ కాలర్ నెక్స్ కానీ అలా కుట్టినప్పుడు షోల్డర్ని డివైడెడ్ 2 తీసుకోవాలి. అంటే 14 ఉంటే 7 తీసుకోవాలి. నార్మల్ డ్రెస్సెస్కి అయితే మనం మినిమం స్టాండర్డ్ మెజర్మెంట్ అంటాం కదా, 6 తీసుకుంటాము. బోట్ నెక్స్కి, కాలర్ నెక్స్కి, హై నెక్కి మాత్రం మనం తీసుకునే కొలతని ఆఫ్ చేసి షోల్డర్ తీసుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది తెలియక చాలా పొరపాట్లు అవుతుంటాయి. చూడండి, ఇక్కడ వచ్చేసి బోట్ నెక్ కట్ చేస్తున్నాను కాబట్టి షోల్డర్ పెద్దగా ఉంది. ఇది బోట్ నెక్, అందుకే షోల్డర్ పెద్దగా తీసుకున్నాను. నార్మల్ డ్రెస్సెస్కి షోల్డర్ పెద్దగా ఉండదు. ఇది ఫ్రంట్ మనం హాఫ్ ఇంచ్ లోపల కట్ చేసుకోవాలి. బ్యాక్కి ఫ్రంట్కి తేడా ఏంటంటే ఫ్రంట్కి మనం హాఫ్ ఇంచ్ ఇలా లోతు తీసేయాలి కంపల్సరీ. అప్పుడే మనకి ఫోల్డింగ్స్ చాలా తక్కువగా వస్తాయి. చూడండి, ఇంత మటుకు కట్ చేస్తే సరిపోతుంది. డ్రెస్ కటింగ్ ఈజీ. ఇలా మనం మెజర్మెంట్ వేసుకొని ఫస్టే కట్ చేసుకుంటే ప్రెస్ వీల్ ఉంటుంది కదా, దాంతో ఒకసారి మనం ప్రెస్ చేసుకుంటే కుట్టేటప్పుడు చాలా ఈజీ. ఇది సింపుల్ మెథడ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. దీన్ని ప్రెస్సింగ్ వీల్ అంటారు. నేను కంపల్సరీ ఇది టైలరింగ్ చేసే వారి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఈ ప్రెస్సింగ్ వీల్తో ఒక్కసారి ప్రెస్ చేస్తే మొత్తం 4 లేయర్స్ ఉంటాయి కదా, ఆ 4 లేయర్స్ పైన అచ్చులా అంటే ఇది చిన్న చిన్న డాట్లా పడుతుంది. అప్పుడు మనం కుట్టేటప్పుడు ఈజీ అనమాట. బోట్ నెక్ కొంచెం పెద్దవాళ్ళు అయితే 4 వరకు డీప్ పెట్టవచ్చు. ఇది ఫ్రంట్ పార్ట్. షోల్డర్ వాళ్ళు పైన ఎంత అయితే అడుగుతారో దాన్ని బట్టి మనం పెట్టాలి. నేనైతే మ్యాక్సిమం 3 తీసుకుంటాను షోల్డరు. నెక్ విడ్త్ మాత్రం 7లో 3 తీసుకుంటే 4 వస్తుంది. సేమ్ ఇంతే రావాలంటే ప్రెస్ వీల్తో ప్రెస్ చేసుకుంటే బ్యాక్ సైడ్ కూడా ఒక లైన్ వస్తుంది. దాన్ని బట్టి బ్యాక్ సైడ్ నెక్ నేను చూపిస్తున్నప్పుడు ఎలా డ్రాయింగ్ వేసుకోవాలి అనేది. మినిమం బ్యాక్ 8 తీసుకుంటున్నాను. పైన నెక్ వచ్చేసి 3 తీసుకున్న తర్వాత డ్రాప్ షేప్ డ్రాయింగ్ వేస్తున్నాను. చూడండి,
ఈ మెజర్మెంట్ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి 3 తీసుకున్నాను. కింద డ్రాప్ మాత్రం అంటే మొత్తం నెక్ 8, డీప్ వచ్చేసి 8లో నెక్ డ్రాప్ గీసాను, నెక్ గీసుకున్నాను. ఇక్కడ మాత్రం 4. ఇది బోట్ నెక్. డ్రాప్ షేప్ పెట్టి కుట్టేస్తున్నాను డ్రెస్. ఈ వీడియోలో మాత్రం ఓన్లీ కటింగ్ గురించే చెప్పాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే యూజ్ వస్తుందంటే ఎవరికైనా షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.